తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన రోడ్లు పెద్ద ఛాలెంజ్. నాకు నేషనల్ హైవేస్ అయితే ఈజీ అయిపోయింది. మొన్న వచ్చారు, లిస్ట్ ఇమ్మన్నా, లిస్ట్ ఇచ్చారు. ఎంత అవుతుందని అడిగాను. 58,000 కోట్లు 3 ఏళ్లలో ఖర్చు పెడతామన్నారు. మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చారు. నేను ఒకటే హామీ ఇచ్చాను, ఆ ప్రాబ్లమ్స్ అన్ని పరిష్కారం చేసే బాధ్యత నాది. 3 ఏళ్లలో 58,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అన్ని రోడ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకోమని కోరాను. వాళ్ళు సుముఖంగా ఉన్నారు. కానీ స్టేట్ హైవేస్ చాలా సమస్య. పంచాయతీ వరకు రోడ్లు వేసుకుంటాం, నేషనల్ హైవేస్ పర్ఫెక్ట్గా వస్తాయి. స్టేట్ హైవేస్ అయితే భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. దీనికి కూడా మీరు కూడా ఆలోచించండి. ముందు గుంతలు పూడ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మీరు, నేను, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు అందరం శ్రమదానం చేద్దాం. ఫస్ట్ గుంతలు పూడ్చే కార్యక్రమానికి ఒక 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశాం. అన్ని గుంతలు పూడ్చిన తర్వాత దీనికి శాశ్వత పరిష్కారం కూడా అవసరం. దానికి కూడా ఆలోచిస్తున్నాం, ఎట్లా చేస్తే బాగుంటుందని. మీరు కూడా వినూత్నంగా ముందుకు రండి, ఏం చేయాలో చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నిన్ననే వరదలు మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారిని అభినయిస్తున్న 6 కోట్ల రూపాయలు అనౌన్స్ చేశారు. శుభం. అక్కడి నుంచి డొనేషన్ల పరంపర చాలా బాగా వచ్చింది. మనం కష్టపడ్డాం, ఎమ్మెల్యేలు కష్టపడ్డారు, మంత్రులు కష్టపడ్డారు. కానీ 2-3 రోజులు ముందుకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు కూడా ఫ్లో వస్తే నేనే అన్నాను, రావద్దండి మీరు, ఇంకా ఎక్కువైతే ఇబ్బంది వస్తున్నాం. కానీ దేశంలో ఉండే ప్రతి ఒక్కరూ స్పందించారు. నా లైఫ్లో చాలా ఛాలెంజెస్ చూశాను, కానీ సీఎం రిలీఫ్లు ఇచ్చారు. కానీ ఇప్పటికే దగ్గర 350 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్కి వచ్చే పరిస్థితి వచ్చింది. ఇదొక చరిత్ర, ఒక నమ్మకం. అందుకే ఇక్కడుండే మీరు కూడా పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు ఒప్పుకుంటే అందరం కూడా ఆల్ ఎమ్మెల్యేస్ చాలామంది ఇచ్చారు. మీ నియోజకవర్గాలు కూడా కలెక్ట్ చేశారు. 1 month శాలరీ అందరం కూడా ఈ వరదలకు డొనేట్ చేద్దాం సీఎం రిలీఫ్ ఫండ్కి. ఇప్పటికీ ఒకరిద్దరు కాదు, చాలా మంది చేశారు. కానీ జరిగిన ఘోరం మాత్రం చాలా భయంకరం. ఆ విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు రానంత వర్షం వచ్చింది. దానికి కూడా కారణం మనమే. వాతావరణం సమతుల్యం కోల్పోయింది. ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్. ఒక్క కృష్ణా జిల్లాలో కోడూరులో 45 సెంటీమీటర్ల వర్షపాతం, జిల్లా మొత్తం 32 సెంటీమీటర్ల వర్షపాతం. హైదరాబాద్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం పడితే హుస్సేన్ సాగర్ నిండిపోయి ఆ డ్యామ్ హుస్సేన్ సాగర్ బ్రీచ్ అవుతున్న భయంతో సర్ప్లస్ వేర్ని బ్రీచ్ చేశాం. అలాంటిది 45 సెంటీమీటర్లు ఇక్కడ పడింది. ఇంకో పక్కన తెలంగాణ ఏదైతే కృష్ణా రివర్కి కాంట్రిబ్యూట్ చేసేది విపరీతంగా పడి బుడమేరు.
ఈ రెండు కూడా అన్ప్రెసిడెంటెడ్గా వచ్చాయి. 11,43,000 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది. బుడమేరులో 35 నుంచి 40 వేలు వచ్చాయి. వచ్చిన నీళ్లు నేరుగా బుడమేరు మొత్తం ఏం చేశారంటే ఎన్క్రోచ్మెంట్ చేసేశారు, కబ్జాలు చేశారు, ఇండ్లు కట్టేశారు, పట్టాలేసి అమ్ముకున్నారు. ఇంకొక పక్కన ఏదైతే బుడమేరు నుంచి డైవర్షన్ కృష్ణా రివర్కు ఉందో అది పనిచేయకుండా వదిలిపెట్టారు. బుడమేరుకు మనం ఇచ్చిన మోడర్నైజేషన్లో 57 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే అది క్యాన్సిల్ చేశారు. బ్రీచెస్ పడ్డాయి. ఆ నీళ్లు మొత్తం వచ్చేసే పరిస్థితి వచ్చింది. ఒక పక్క నేచర్ చేసినటువంటి దీనివల్ల, ఇంకొక పక్క మానవ తప్పిదం, ఈ రెండు కలిసి పెను శాపంగా మారింది. 1 రోజు 2 రోజులైతే పర్వాలేదు, 9 రోజులు 10 రోజులు నీళ్లలో ఉండిపోయే పరిస్థితికి వచ్చాం. చాలా భయంకరమైన పరిస్థితి. చూస్తే నాకు ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్లు వస్తాయి. తల్లిదండ్రులు వచ్చి భోజనం అడగల, పాలు అడగల. 2 రోజుల నుంచి మా పిల్లలకు నీళ్లు అడిగితే ఇవ్వలేకపోతున్నాం, దండం పెట్టి అడుగుతాం, నీళ్లు పంపించమని అడిగారు. చూసినప్పుడు చాలా బాధేస్తుంది. సెంటిమెంట్ ఎంత ప్రగాఢంగా ఉంటుందంటే, నేను అక్కడికి పోతే తండ్రి చనిపోయాడు, తండ్రి డెడ్ బాడీని తీసుకొచ్చా, ఒక ఆడబిడ్డ ఒక క్షోభలో ఉంది, కానీ తండ్రిని వదిలిపెట్టిపోలేదు. మీరు ఎట్టి పరిస్థితిలో నాకు మా తండ్రి శవాన్ని నన్ను పంపించండి, నేను అంత్యక్రియలు చేసుకుంటాను అడుక్కున్న పరిస్థితి. ఇంకొక పక్కన చూస్తే ఒక తండ్రి 1 సంవత్సరం బాయ్ తీసుకొని వచ్చేసాడు. తీసుకొని వచ్చి ఏడుస్తుండ అక్కడ నిలబడుకొని. నేను అడిగా, ఏంటా ఏడుస్తున్నా, ఏంటి చెప్పు. సార్, ఈ బిడ్డ కోసం నా భార్యను వదిలేసి వచ్చాను, నా భార్య వాటర్లో ఉంది, కాపాడండి. భార్య మీద ప్రేమ ఉంది, కానీ బిడ్డను కాపాడుకోవాలనే ఆలోచన, కాపాడుకోలేకపోతే అందరూ చనిపోతారనే భయం. కెన్ యు ఇమాజిన్ దిస్ సీన్స్? అందుకే 10 రోజులు అందరం ఉన్నాం, యజ్ఞమారిగా చేశాం. నార్మల్సీ వచ్చే వరకు అక్కడి నుంచి రాకూడదు అనుకున్నాం. ఈరోజు నార్మల్సీ వచ్చిన తర్వాత వచ్చాం. ఈరోజు మీ అందరి సహకారంతో పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించింది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్యాకేజ్ ఇవ్వాలనుకున్నాం. నీళ్లు వచ్చి వస్తువులు కోల్పోతే 25,000 రూపాయలు, ప్రతి ఒక్క ఇంటికి 25,000 రూపాయలు చరిత్రలో ఎప్పుడు ఇచ్చి ఉండరు. ఇది ఒక రికార్డ్. ఇది 25,000 రూపాయలు ఇచ్చాం. పైనుండే వాళ్ళకు చిన్న పెద్ద లేకుండా 10,000 రూపాయలు ఇచ్చాం. 25 కేజీల బియ్యం, 1 కేజీ దాల్ కానీ, 1 కేజీ ఆయిల్, 1 లీటర్ ఆయిల్ కానీ, 1 కేజీ కందిపప్పు కానీ, 2 కేజీలు ఆనియన్, 2 కేజీలు టమోటా ఇచ్చాం. అందరికీ ఇచ్చాం. ఫుడ్ కాడ ఎక్కడ ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా, కొంత వేస్ట్ అయినా పర్వాలేదు కానీ ప్రతి ఒక్కరికి తిండి పెట్టాలని ప్రయత్నం చేశాం. డ్రోన్స్ కూడా ఉపయోగించాం, హెలికాప్టర్స్ ఉపయోగించాం, ఆర్మీని ఉపయోగించాం, మొత్తం సర్వశక్తులు వడ్డాం. కానీ నార్మల్సీ తేగలిగాం. అక్కడ మొత్తం ఆ వరదల్లో ఏదైతే బుడమేరు బ్రీచెస్ ఉంటే ఓరాహోరిని మన వాళ్ళు పోరాడారు. లోకేష్ కానీ రామానాయుడు అక్కడే ఉండి దాన్ని రాత్రింబగుళ్ళు కష్టపడ్డారు. కడానైతే రామానాయుడు అయితే భోజనం కూడా లేకుండా అక్కడే పడుకున్నాడు. ఒక చరిత్రలో ఏంటంటే, పైన బ్రీచ్ ఉంది, నీళ్లు వస్తున్నాయి, ఈ నీళ్లు కిందికి పోవడం లేదు, కిందన ఎక్కడికక్కడ బ్లాక్స్ అయిపోయినాయి. పైన నీళ్లు నిలపాలి, కిందన ఈ బ్రీచెస్ అని తీసేసి కిందికి పంపించాలి. శత విధాల ప్రయత్నం చేశాం, ఫైనల్గా చేయగలిగాం. దానివల్ల ఆ నీళ్లు పంపించగలిగాం. ఈరోజు అన్ని విధాల మోటార్ బైక్స్ ఉంటే 3,000 రూపాయలు ఇచ్చాం, ఆటోలకు 10,000 రూపాయలు ఇచ్చాం.
ఇంకొక పక్కన వ్యాపారాలన్నీ కూడా స్ట్రీమ్ లైన్ చేయడం కోసం ఇన్సూరెన్స్ అంతా ఇప్పించాం. ఇంకొక పక్కన 40 లక్షల కంటే తక్కువ వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ, రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళందరికీ 50,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇచ్చాం. 40 లక్షల నుంచి 1,50,00,000 వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ 1 లక్ష రూపాయలు ఇచ్చాం. 1,50,00,000 పైన వ్యాపారాలు చేసే వాళ్ళ టర్న్ ఓవర్ను బట్టి 1,50,50,000 రూపాయల ఆర్థిక సహాయం చేశాం.